నమస్తే, నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు ద పాయింట్. అమెరికా వీసా ఇంటర్వ్యూ త్వరగా కావాలా? అయితే కొత్త విధానం మీకు వచ్చేసింది. సో త్వరగా అమెరికా వీసా ఇంటర్వ్యూ కావాలి అంటే $1000 వరకు మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి కొత్త విధానం అమల్లో తీసుకురావాలని ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నాడు. అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం సుదీర్ఘకాలం పాటు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఒక ప్రత్యేక విధానాన్ని ట్రంప్ సర్కార్ అయితే తీసుకొచ్చింది. అయితే నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు అలాగే పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుకి సంబంధించి $1000 వరకు చెల్లిస్తే వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సో అతి త్వరలోనే దీనిని అమల్లో తీసుకొచ్చేందుకు అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇది ప్రస్తుత వీసా దరఖాస్తు ఇంటర్వ్యూ ప్రక్రియలో ఎటువంటి మార్పు అనేది చేయలేదు. సో కేవలం సుదీర్ఘకాల నిరీక్షణను మాత్రమే తప్పించే విధంగా దానికి స్పష్టం చేశారు. సో ప్రస్తుతం పర్యాటకులు నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద $1.85 అయితే చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు $50 లక్షల చెల్లిస్తే పౌరసత్వం అనేది ఇస్తామంటూ ప్రవేశపెట్టిన ఒక గోల్డ్ కార్డు పథకం ప్రకటించే నాటి నుంచి వీసా ప్రీమియం సేవలు అనేది దీని తెరపైకైతే తీసుకొని వచ్చారు. అయితే $1000 అంటే సుమారు $86,000 చెల్లించాలి. అయితే ఇది అమల్లోకి వస్తే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి కొన్ని వాదనలు కూడా వినిపిస్తూ ఉన్న నేపథ్యంలో వీసా ఇంటర్వ్యూల కోసం ఎక్కువ రోజులు వేచి ఉండనవసరం లేకుండా ప్రస్తుతం దేశాన్ని అరకట్టే విధంగానే 1 సంవత్సరం నుంచి దీన్ని తీసుకొచ్చే విధంగా చూస్తున్నారు. అంటే ప్రీమియం వ్యవస్థ అన్ని దరఖాస్తుదారులకు ఒకే విధంగా తగ్గించకున్నా లేదంటే వేగవంతం చేయకున్నా ఇంటర్వ్యూలకు ప్రత్యామ్నాయంగా ఒక మార్గాన్ని అయితే సృష్టిస్తుందని చెప్పాలి. సో ప్రామాణిక ప్రకారం $1.85 సంబంధించి దరఖాస్తుకు సంబంధించిన రుసుముతో పాటు $1000 ప్రీమియం వసూలు చేయబడుతుంది. సో ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే మాత్రం వీసా ఇంటర్వ్యూలు త్వరగా జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరికైతే వీసా ఇంటర్వ్యూ త్వరగా జరగాలి అనుకున్న వాళ్ళు ఈ $1000 కడితే సరిపోతుంది. సో మరి చూద్దాం ఈ విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అనేది.